శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణము తరువాత జీవితము ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ లైఫ్ అన్నప్పుడు వారి ఉద్దేశం జీవితం అంటే మనం జీవించే జీవితం. జీవితము అన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలి. అసలు ముందు మనం జీవితం అంటే మన ఉద్దేశం ఏంటి? మాతృగర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన దగ్గర నుంచి ప్రాణం పోయే వరకు ఆ శవాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాల్ చేయటం, పూర్తి చేయటం, ఈ మధ్యలో కాలం జీవితం. ఇది మనం అనుకుంటున్నాం. జీవితము అనే పదంలోనే అసలు ఆ పదాలు ఎలా తయారైనవి అని జాగ్రత్తగా చూసుకుంటే, జీవితము అనే పదము జీవము అనే పదానికి సంబంధించింది. డెత్ అంటే మరణము. హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణము తరువాత జీవితము ఎలా ఉంటుంది అని. మరణము తర్వాత జీవితము అనేది ఉండదు, అసలు జీవం ఉంటుంది. జీవితము అంటే ఇప్పుడు మనం ఉన్నది శరీరంతో ఉన్నది జీవితం. పుట్టిన దగ్గర నుంచి శరీరములో జీవం ఉంది. ఆ జీవము ఉండటం వలన జీవితం ఉంది. జీవము శరీరములో లేకపోవటం వలన మరణం సంభవించింది. మరణం సంభవించింది జీవానికి కాదు, జీవితానికి. జీవిస్తున్నది ఏంటి? శరీరం. జీవం జీవించదు. జీవం శక్తి, ఎనర్జీ. జీవి అన్నప్పుడు జీవము కలిగిన వాళ్ళని జీవులు అన్నారు. అంటే వాళ్ళలో జీవశక్తి ఉంది, సజీవ శక్తి ఉంది. ఆ సజీవ శక్తితో ఉంటూ శరీరం కదులుతుంది కనుక దాన్ని జీవించటం అన్నారు. అంటే జీవముతో కదలటం. మరణంతో అది పూర్తయిపోతుంది, పుట్టుకతో అది ప్రారంభం అవుతుంది. అయితే పుట్టుకకు ముందు జీవము లేదా, మరణం తర్వాత జీవం లేదా అంటే అసలు ఉన్నదంతా జీవమే, ఎనర్జీ, శక్తి. అది ఒక రూపముగా వ్యక్తీకరించబడింది జననం. అది ఒక రూపముగా కోల్పోయింది అంటే రూపాన్ని వదిలేసింది మరణం. అంటే వ్యక్తీకరణ అవ్యక్తం అయిపోయింది. అంటే జీవం తన ఒరిజినల్ స్వరూపంలోకి వెళ్ళిపోయింది. జీవం తనను తాను వ్యక్తీకరించుకున్నప్పుడు అది జీవితం. వ్యక్తీకరించుకొని అది కొంతకాలం ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఉన్నంత కాలం అది జీవితం. ఎందుకంటే అది కనపడుతుంది, జీవిలా కనపడుతుంది. మనిషిలా, జంతువులా, చెట్టులా జీవిలా కనపడుతుంది. ఇక్కడ పదార్థాలు కూడా అవే, కాకపోతే అవి కదలటం లేదు కనుక మనం వాటిలో జీవము లేదు అన్న భావంతో జడములు అన్నాం వాటిని. కానీ అసలు ఏదైనా ఇక్కడ ఉంది అంటే అది జీవంతోనే ఉంది. అయితే అది జడములు అంటే మనకి కదలిక కనపడతల, వాటిల్లో ఉన్నటువంటి కదలిక మనకు కనపడతల. ఇక్కడ మనకి మనుషులు, జంతువులు కదలికలు కనపడుతున్నాయి. సరే, మనం మనుషుల గురించి సోదరు అడిగారు. ఆ సోదరు అడిగిన మనం మానవ జాతి కాబట్టి మానవ జాతి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు జీవితం అనేది అర్థమైంది కదా. పుట్టుక నుంచి మరణం వరకు శరీరముతో ఉండటాన్ని జీవితం అంటున్నాం మనం. మరణం అనేది ఏంటంటున్నామంటే శరీరము నశించటాన్ని మరణం అంటున్నాం. శరీరము నశించినప్పుడు జరిగిన చర్య ఏంటి అని గమనిస్తే ప్రాణము పోయింది అన్నారు. ఆ ప్రాణమునే జీవము అన్నారు. జీవము ఉన్నప్పుడు అది జీవి, జీవము లేనప్పుడు అది శవం. అయితే జీవము ఉండటం ఏంటి, లేకపోవటం ఏంటి అంటే అసలు జీవం ఎలా ఉంది అంటే ఆ జీవమే ఎనర్జీ, శక్తి. దాన్ని అనంత ఆత్మశక్తి అన్నారు ఆధ్యాత్మికతలో. భౌతికంలో సైంటిస్టులు దాన్ని శక్తి అన్నారు. అది ఎలా ఉంది అంటే
ఇలా ఉన్నది అలా ఉన్నది అని చెప్పడానికి లేదు. ఎందుకనంటే దాని గురించి ఏం చెప్పినా చెప్పేవాడు మనిషి, వినేవాడు మనిషి, గ్రహించేవాడు మనిషి. ఇప్పుడు మనిషి గ్రహించేది ఎలాగూ? చెబుతున్నారు అంటే నోటితో మాట్లాడతారు, శబ్దం చేస్తారు, దాన్ని చెవులతో వింటారు, ఆ శబ్దాన్ని వింటారు, అర్థం చేసుకుంటారు. అలాగే చర్మంతో స్పర్శలు తెలుస్తాయి, కంటి ద్వారా దృశ్యాలు తెలుస్తాయి, ముక్కు ద్వారా వాసనలు తెలుస్తాయి. మొత్తం ఇలా శబ్దములు, స్పర్శలు, దృశ్యములు, రుచులు, వాసనలు ఇలా మాత్రమే మనిషి తెలుసుకోగలడు, ఇంకో రకంగా తెలుసుకోలేడు. కాబట్టి ఇలా తెలుసుకోగలిగినవి మాత్రమే మనిషికి ఉన్నట్టు, మిగిలినవి లేనట్టు. ఇప్పుడు మన చుట్టూ చాలా బ్యాక్టీరియా ఉంది, లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంది. మనం ఏదో దోమలు అంతవరకు చూడగలం. ఆ తర్వాత కింద స్థాయిలో, దోమల కంటే కింద స్థాయిలో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి, ఇంకా చిన్నవి, ఇంకా చిన్నవి, ఇంకా చిన్నవి, ఇంకా చిన్నవి. అవి మన కంటికి కనపడవు. వాటి స్పర్శ కూడా మన శరీరానికి తెలియదు, మనకు తగులుతూ ఉంటాయి, మన మీద వాళ్తూ ఉంటాయి. మీరు చూడండి, వైరల్ ఫీవర్స్ వచ్చినాయి అంటారు, అది బ్యాక్టీరియానే, జంతువు. అది చిన్న సూక్ష్మ క్రిమిది, దోమ కంటే ఓ కోటో వంతు చిన్నదే. అంటే ఇది ఎంత ఉంటుందని ఊహించాలి అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే, కరోనా వైరస్ గురించి వచ్చినప్పుడు ఎక్కడో విన్నాను నేను, అది వార్తల్లో విన్నానో లేదా ఏదన్నా పత్రికల్లో చదివానో కానీ సరిగ్గా గుర్తులేదు. కానీ కరోనా వైరస్ ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అన్నప్పుడు దాని ఉదాహరణ చెబుతూ, ఒక సూది కొన మీద, అంటే సూది మొన చిట్ట చివరి భాగం మీద, లేదా ఒక పిన్నీసు మొన మీద, అంటే చిట్ట చివరి భాగం మీద 1,00,000 బ్యాక్టీరియా కరోనా వైరస్లు దాని మీద వాలగలవు. అంటే 1,00,000 కరోనా పురుగులు, వైరస్ అంటే ఏం లేదు, జంతువులే, 1,00,000 దాని మీద వాలగలవంట. అంటే మనకి ఇంకా ఎంత చిన్న సైజులో ఉన్నాయి మనకు కనపడతాయి. అసలు కనపడక మనం బ్యాక్టీరియా అనేది లేదనుకుని హాయిగా జీవించేస్తున్నాం. మనకు కనపడినంత వరకే ఉన్నది అని భావించుకుంటున్నాం. అంటే మనకు కనపడిందే మనకు తెలిసిన సృష్టి. అందుకే ఈ విషయం చెప్పాను, మనకు కనపడలేదు అంటే సృష్టిలో అది లేదు అని మన భావన, అందుకని మనం అలా జీవించేస్తున్నాం. ఇప్పుడు ఇలాంటి సూక్ష్మమైన బ్యాక్టీరియాలు ఇవన్నీ అసలు మన మీద వాలినా, మన ముందు తిరుగుతున్నా, అవి శబ్దం చేస్తున్నా మనకి ఏం వినపడవు. కానీ వాటికి కూడా శబ్ద, స్పర్శ, రూప, రస అంటే రుచి, గంధ, వాసనలు అన్నీ ఉన్నాయి. కానీ మనకు అవి తెలియవు. మనం తెలుసుకునే స్థాయికి కొన్ని లక్షల రెట్లు కిందగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. వాటి శబ్దాలు కానీ, వాటి దృశ్యాలు కానీ, వాటి రంగులు కానీ, వాటి రుచులు కానీ, వాటి వాసనలు కానీ, కానీ వాటికి ఉన్నాయి, మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇది ముందు మనిషి గ్రహించాల్సిన విషయం. అంటే మనిషి శరీరానికి ఉన్న గ్రహణ శక్తి పరిమితిలో ఉన్నది, ఈ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు ఆ బ్యాక్టీరియాలని మనం తెలుసుకోలేకపోతే, ఆ వైరస్లని మనం తెలుసుకోలేకపోతే, అవి లేవు అని మనం అనుకుంటుంటే, అవి కోటాను కోట్ల రకాలు, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అవన్నీ మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి ప్రపంచంలో. ఎలా అంటే దోమలు, చీమలు, ఈగలు ఎలా ఉన్నాయి, అవి కూడా అలాగే ఉన్నాయి. కానీ మనకు అవి లేనట్టు భావన. అలాగే మళ్ళీ ఇంకొక చిత్రం ఉంది. మన శరీరంలోకి వెళ్తే మన శరీరం అంతా అణువుల, కణముల సముదాయము. ఈ కణాలు కూడా సేమ్ ఆ బ్యాక్టీరియా, వైరస్ ఎలా ఉంటుందో అంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి. అవి కూడా మనకు తెలియదు, మన శరీరంలోనే ఉన్నాయి. అణువులు, కణాలుగా ఉన్నాయి, మనకు తెలియదు. అణువులని తెలియదు, కణాలని తెలియదు, అవి విడివిడిగా ఉన్నాయని అసలు మనకు తెలియదు. అన్ని విడివిడిగా వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు మనం రక్తం మొత్తం నీళ్ళలా ప్రవహిస్తుందని మనం అనుకుంటున్నాం. కాదు, రక్తం నిండా కణాలే ఉన్నాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు అవి. కానీ మనకి అలా కనపడుతుంది. అది ఎంత చిన్న సైజులో ఉన్నాయంటే అవి మన రక్తపు బొట్టుని, ఒక బొట్టుని తీసుకొని చిన్న గాజు పలక మీద వేసి, ఆ గాజు పలక మీద ఆ గాజు పలకను తీసుకెళ్లి మైక్రోస్కోప్ కింద పెడతారు. మైక్రోస్కోపు ఆ రక్తపు బొట్టుని, ఆ రక్తాన్ని 1,00,000 రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది. అదే మైక్రోస్కోప్. అప్పుడు అందులో కణాలు కదులుతున్నట్టుగా తెలుస్తూ ఉంటుంది.
కణాలు ఉంటాయి, కదులుతున్నట్టు తెలుస్తుంది. అంటే 1,00,000 రెట్లు పెంచితే గానీ అందులో అణువులు, కణాలు, కణజాలము ఉన్నట్టు మనకు తెలియట్లే, మన కంటికి తెలియదు. మైక్రోస్కోప్ని కనుక్కున్నారట, 1,00,000 రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది. అలా ప్రతి మన శరీరంలోంచి ఏ టెస్టులైనా మీరు చూడండి, డాక్టర్లు టెస్టులు చేస్తారు అన్నీ. మన శరీరంలో మన ఉమ్ము టెస్ట్ చేస్తారు, రకరకాలుగా మొత్తం అన్ని, డిఎన్ఏలని, జీన్స్ అని, రక్తం అని, ఐ అని, యూరిన్ అని, మలం అని, మూత్రం అని మొత్తం టెస్టులు చేస్తారు. ఇవన్నీ వాటిల్లో కణజాలాలు తగులుతూ ఉంటాయి, కనుక్కుంటారు. రక్తం అంతా కణాలమయం. మన శరీరం మొత్తం మనకు మాంసంలా ఏకంగా కనపడుతుంది కాదు, మొత్తం కణాలమయం, కణజాలం. మనం తిన్న ఆహారం అంతా కణజాలం కింద మారుతుంది. కానీ మన శరీరానికి మనకి అనుభూతి అది ఏకంగా అనిపిస్తుంది. అంటే మన శరీర నిర్మాణం అంతే. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అసలు సృష్టిలో ఉన్న సత్యమే మనకు తెలీదు. ఏది కణాలు, కణజాలాలు, బ్యాక్టీరియాలే తెలియదు మనకి, ఎందుకంటే మనకంటే చిన్నవి. ఇక మనకంటే పెద్దవి. మనం ఒక భూమి అనే గోళంలో ఉన్నాం. ఒక గోళం ఇది, ఒక గ్రహము, ఒక గోళము భూమి అనేది. గోళం అంటే ఏం లేదు, గుండ్రంగా ఉన్నది అని అంటే. సరే, వాటిని గ్రహాలని పిలిచారు. ఇలాంటి గ్రహాలు ఆకాశంలో కోటాను కోట్లు ఉన్నాయి. మనం ఎంత స్థాయిలో భూమిలో ఉన్నామంటే చిన్న ఇసుక రేణువు ధూళి కణమంత కూడా చెయ్యం విశ్వంలో మనం. అసలు దాంట్లో భూమిలో, విశ్వం మాట దేవుడు. కాబట్టి అసలు భూమినే మనం చూడలేం. భూమిని చూడాలంటే భూమి నుంచి బయటకు వెళ్ళి దూరంగా నుంచొని భూమి ఎంత ఉందని చూడాలి అంటే మన కంటి అమరికి సరిపోదు భూమి సైజుని చూడటానికి. భూమితో సమానంగా ఉన్న భూమిని చూడొచ్చు, లేదా భూమి కంటే బాగా పెద్దగా ఉన్న భూమిని చూడొచ్చు. భూమిలో ధూళికణం అయితే భూమిని ఎలా చూడగలుగుతాం అంటే అంత పెద్దయే చూడలేం, ఎంత చిన్నయే చూడలేం. అందుకే గ్రహాలు, గోళాలు, ఎక్కడో నక్షత్రాలు మినుకు మినుకుమంటూ మనకు కనపడతాయి అంతే. కానీ అవన్నీ కూడా భూమి అంత సైజులో ఉన్నాయి, భూమి కంటే చాలా పెద్దవి ఉన్నాయి, భూమి కంటే చిన్నవి ఉన్నాయి, అలా రకరకాలు కోటాను కోట్లు ఉన్నాయి. కానీ మనకు వాటి సైజులు తెలియదు అసలు. ఇది ఎందుకు చెబుతున్నానంటే ముందు అసలు మన శరీర నిర్మాణాన్ని మనం గమనిస్తే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది. ఇది మానవ లోకము అంటే ఏంటి, మనకి ఇవ్వబడిన పంచేంద్రియాల శరీరముతో మనం ఎంతవరకు చూడగలం, ఎంతవరకు వినగలం, ఎంతవరకు గ్రహించగలం అనేదే మన సృష్టి. మానవ సృష్టికి కింద బోల్డ్ సృష్టి ఉంది, బ్యాక్టీరియా, వైరస్లు, సూక్ష్మాతి సూక్ష్మం. మానవ సృష్టికి పైన బోల్డ్ సృష్టి ఉంది, ఘనాతి ఘనం, పెద్దది. అది అసలు మనం చూడలేం, వినలేం, మన వల్ల కాదిక. ఇప్పుడటు ఘనాతి ఘనమైనటువంటి పెద్ద సృష్టికి అంటే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇలా తీసుకుంటే అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా, వైరస్లకి ఇటు వెళ్తే, బ్యాక్టీరియా, వైరస్లకి వెళ్తే వీటికంటే సూక్ష్మంగా శక్తి ఉంది. ఇప్పుడు బ్యాక్టీరియా, వైరస్ మనకు తెలియకపోతే జీవశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి, సైన్స్ చెప్పే శక్తి వీటికంటే కొన్ని లక్షల కోట్ల రెట్లు సూక్ష్మంగా ఉంది. సో శక్తి అక్కడ ఉంది, అందులో కదలికలు ఉన్నాయి, చైతన్యం ఉంది, దానివల్లనే సృష్టి ఏర్పడుతుంది. కానీ అది ఎలా ఉంది, దాని ఒరిజినాలిటీ ఎలా ఉంది దానిది అంటే ఈ బ్యాక్టీరియా, వైరస్ల కంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మనం గ్రహించలేని ఒక సూది మొన మీద 1,00,000 వైరస్లు వాలగలిగినటువంటి చిన్నవైనటువంటి ఆ వైరస్ల కంటే మన శరీరంలో, మన రక్తంలో ఉన్నటువంటి కణజాలమే మనకి నీరులా కనపడుతుంది. రక్తం, శరీరం మాంసం ముద్దలా కనపడుతుంది. కానీ అది మొత్తం కణాల సముదాయం, విడివిడి కణాలు కలిసి ఉన్నాయి. అవి 1,00,000 రెట్లు పెంచితే గాని మైక్రోస్కోపులు చిన్నగా కదులుతున్నట్టు కనపడతాయి. అంటే మన కణజాలం కూడా మనం తెలియదు, మనకు అంత సూక్ష్మమైంది. ఇంత సూక్ష్మమైన కణజాలం కంటే, బ్యాక్టీరియా కంటే లక్షల కోట్ల రెట్లు సూక్ష్మంగా ఉన్నది శక్తి. ఇప్పుడు మనకి ఎడ తెలుస్తుంది అది అంటే పంచేంద్రియాలకు తెలియదు. మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా తెలుస్తుంది కదండి, జ్ఞానానికి తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్టీరియా లేదు మనకి, అంటే మన కంటిపరంగా, చెవిపరంగా లేదు, కానీ జ్ఞానపరంగా ఉందని తెలుస్తుందిగా. డాక్టర్లు దాన్ని తెలుసుకున్న వాళ్ళు చెప్పారు, అది విన్నాం, నమ్ముతున్నాం. మనకు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, అనేక జబ్బులు వస్తున్నాయి, మంచి బ్యాక్టీరియా ఉంది, చెడ్డ బ్యాక్టీరియా ఉంది. మన శరీరం నిండా కూడా లోపల బ్యాక్టీరియా ఉంటుంది. లక్షల కోట్లు బ్యాక్టీరియా ఉంటుంది. లక్షల కోట్లు అనే పదం ఏంటంటే నేను అత్యధికము అని చెప్పడానికి వాడుతూ ఉంటాను, లెక్కలేనని. నేను
అదంతా మనకు తెలియదుగా, కానీ జ్ఞానంతో ఇతరులు చెప్పినప్పుడు దాన్ని మనం నమ్మి తీసుకుంటున్నాంగా, జ్ఞానానికి తెలుస్తుంది. అలాగే ఈ జీవశక్తిని జ్ఞానంతో పట్టుకోవాలి. అందుకని హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణము తర్వాత జీవితము ఎలా ఉంటుంది అంటే, మరణం తర్వాత అసలు జీవితం ఉండదు. జీవితం అంటే కనపడుతూ ఇక్కడ ఉండి జీవుల మధ్య జీవించేది జీవితం, పంచేంద్రియ అనుభవాలు పొందుతూ అనుభవించేది జీవితం. మరి మరణం దేనికి సంభవించింది అంటే జీవిస్తున్న శరీరానికి సంభవించింది. కానీ జీవిస్తున్న శరీరంలో ఉన్నటువంటి జీవానికి మరణం లేదు కనుక లైఫ్ ఆఫ్టర్ డెత్ కాదు, లైఫే జీవం. దానికి ఆఫ్టర్ లేదు, బిఫోర్ లేదు, అది ఎప్పుడూ ఉంది. అయితే మీరు ఇక్కడ ఉపయోగించింది జీవితం అనే ఉద్దేశంలో కనుక డెత్ వచ్చింది. లైఫ్ జీవము, లైఫ్ ఫోర్స్ ఏంటంటే జీవము అన్నప్పుడు దానికి డెత్ లేదు, అసలు బర్త్ లేదు, దానికి పుట్టుక లేదు, మరణము లేదు, జీవము అది. అదే లైఫ్ ఫోర్స్, అదే లైఫ్. లైఫ్ శరీరంతో జీవించేది కాదు. శరీరం కూడా చూడండి ఎప్పుడు మారిపోతా ఉంది చూడండి, చిన్నతనం నుంచి అది పెరుగుతూ అలా మారిపోతూనే ఉంది. ఏ ఒక్కరోజు ఒక రకంగా ఉండదు. అయితే చిన్న చిన్న మార్పులు, ఒకరోజు మార్పులు మనకు తెలియదు. ఒక మనిషిలో మార్పు మనకు తెలియాలంటే ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరం అలా జరుగుతుంటే చిక్కిపోయారు, లావయ్యారు, పొట్టయ్యారు, పొడుగయ్యారు, ఇవన్నీ అనుకుంటుంటాం. పొట్టెవరు అనుకోండి, పొడుగయ్యారు, ఇలా అనుకుంటూ ఉంటాం. ఇక్కడ విషయం ఏంటంటే లైఫ్ ఫోర్స్ని తెలుసుకోవడం, అది ఆత్మజ్ఞానం. ఇంకా చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, అసలు చావు అంటే ఏంటంటే శరీరం మరణించడం అనుకున్నాం. సరే, చనిపోయిన తర్వాత ఏమవుతుంది దీన్ని కూడా విశ్లేషించుకున్నాం. అసలు బ్రతికొండగా ఏం జరిగిందో తెలుసుకుంటే చనిపోయినాక ఏమైందో ఆటోమేటిక్గా తెలుస్తుంది. బ్రతికొండగా ఏం జరిగింది, ఒక బిడ్డ పుట్టింది, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చింది ఒక బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డకి ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. తల్లి పాలిస్తూ పెంచుతూ బిడ్డని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వచ్చింది. తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదట తల్లి స్పర్శతో మొదలైంది, పాలు తాగడంతో మొదలైంది, పాల రుచితో మొదలైంది. అంటే ఇవన్నీ, ఈ స్పర్శలు, ఈ రుచులు, ఈ శబ్దాలు, ఈ వినికిడులు, ఈ గ్రహింపులన్నీ కూడా లోపల ముద్రింపబడుతున్నాయి. అలా లోపల ముద్రింపబడినవన్నీ మనసుగా తయారైంది. ఈ మనసు అనేది ఎక్కడ ముద్రింపబడింది, ఎక్కడ తయారైంది అంటే లైఫ్ ఫోర్స్ ఏదుందో, జీవము, జీవశక్తి ఏదుందో ఆ శక్తిలోనే, అదే ప్రాణశక్తి, అదే ఆత్మశక్తి. జీవము, జీవము అనే పదం ఎందుకు వాడుతున్నారంటే జీవితం అనే పదం దాని నుంచి వచ్చింది. జీవం ఉంటే జీవితం ఉంది. శరీర నశింపుతో జీవితం ఉండదు, జీవం ఉంటుంది. ఈ మనసు ఏర్పడింది. ఇప్పుడు ఇలా మనసు ఏర్పడుతూ ఎదిగాం. మాతృగర్భంలో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భూగర్భంలోకి వెళ్ళిపోయే వరకు, అంటే మరణం వరకు మనం చేసినవన్నీ, చూసినవన్నీ, గ్రహించినవన్నీ మొత్తం మనసుగా లోపల ఉంది. అది మనసు. ఇప్పుడు చనిపోయింది ఏంటి, మనసు ఎక్కడుంది? జాగ్రత్తగానండి, మనసు ఎక్కడుంది? జీవములో ప్రింట్ అయింది, ప్రాణశక్తిలో ప్రింట్ అయింది, జీవశక్తిలో ప్రింట్ అయింది. ఇప్పుడు చనిపోయింది ఏంటి? శరీరం. శరీరము కదులుతూ పెరుగుతూ 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 వృద్ధాప్యం వచ్చి శిథిలం అయిపోయింది. అంటే పరికరం పాడైపోయింది. ఇప్పుడు కారు పాడైపోయింది, పెట్రోల్కి ప్రాబ్లం ఏం లేదు. మోటార్ సైకిల్ పాడైపోయింది, పెట్రోల్కి ప్రాబ్లం ఏం లేదు. బల్బు మాడిపోయింది, కరెంటుకు ప్రాబ్లం ఏం లేదు. ఫ్యాన్ చెడిపోయింది, కరెంటుకు ప్రాబ్లం ఏం లేదు. అక్కడ తెలుసుకోండి, అది జీవము, జీవశక్తి. కాబట్టి ఇప్పుడు మనసు ఉంది కాబట్టి మనసులో వెళ్ళే మొత్తం ఈ శరీరంతో అనుభవించిన విషయాలన్నీ ఉన్నాయి. కాబట్టి మనసు శక్తి స్వరూపంలో ఉంది, కానీ నేనన్న భావంలో ఉంది. నేను శక్తిని దానికి తెలియదు. నేను ఒక మనిషినని, నేను ఇవన్నీ అనుభవించానని, ఇంకా అనుభవించాలని అలా ఉంది దాని భావన. ఎందుకంటే అవేగా లోపల ప్రింట్ అయిన శరీరంతో అనుభవించినవేగా. అందుకని శరీర సంబంధిత భావాలు దానిలో ఉన్నాయి. అయితే అనుభవించడానికి శరీరం లేదు, అది శక్తి. దానికి కాళ్ళు, చెయ్య, కన్ను, ముక్కు, చెవి లేవు. అటువంటి పరికరం శరీరం మరణించింది, అదే డెత్. కానీ ఈ అనుభవాల సంబంధిత మొత్తం లోపల మెమరీ ఉంది, మనసుది. అందుకని అదేంటంటే మళ్ళీ ఇంకో శరీరం కోసం ట్రై చేస్తుంది. ఇంకో శరీరం కోసం ఎలా ట్రై చేస్తుంది అంటే
ఇంకొక శరీరం కోసం అది ట్రై చేస్తే శరీరాన్ని పొందేలా సృష్టి ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం కూడా సృష్టి ఏర్పాటులోనే జీవిస్తున్నాం. అసలు జీవితం అనేది సృష్టి ఏర్పాటులో వచ్చింది. అది సృష్టి ఏర్పాటు. అది మనం మరణించి ఆ స్థితిని పరిశీలిస్తే తప్ప మనకు తెలియదు సృష్టి ఎలా ఏర్పాటు చేసింది. కానీ సహజంగా దాన్ని కొంచెం లాజికల్గా తర్కబద్ధంగా ఆలోచించాలి అంటే అది ఎలా జరుగుతుంది అనే దానికి మరణించే సమయమునకు మనకున్నటువంటి ఆసక్తులేంటో, ఇంట్రెస్ట్లేంటో, ఆ ఇంట్రెస్ట్ల ప్రకారం నేను జన్మించాలనుకుంటాను. ఇప్పుడు మనం జీవించున్నాం, ఏదైనా చెయ్యాలనుకున్నాం అనుకో ఏం చేస్తాం, మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం. ఎవరినైనా కలవాలనుకున్నాం అనుకో మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం. ఎవరినైనా ప్రేమించటమో ద్వేషించటమో ఏం చేస్తాం, మనకున్న ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం. పనులు కానీ ఇష్టాలు కానీ మనుషులు కానీ అన్నీ మనకున్న ఇంట్రెస్ట్లోంచి చేస్తాం. అలాగే ఆ ఇంట్రెస్ట్ అలాగే ఉంది మనసులో, శరీరం లేదు. కాబట్టి తన ఆసక్తులకు తగ్గట్టుగా తాను ఆ ప్రదేశంలో శరీరం తీసుకోవడానికి, అంటే తనకు నచ్చిన ప్రదేశంలో శరీరం తీసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉందో, అంటే సృష్టి కల్పించిన అవకాశం ఉండాలి. మళ్ళీ అంటే గర్భం ధరించే వాళ్ళు ఉండాలి కరెక్ట్గా చెప్పాలంటే. ఆ ప్రాసెస్ తప్ప భూమి మీదకి రావడానికి దారి లేదు. ఆ ప్రదేశానికే వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ గర్భం ధరించడానికి, అక్కడ పుట్టడానికి అవకాశం ఎలా ఉందో అలా వెళ్తాం. అది మళ్ళీ గమనించండి, మనకున్న ఆసక్తే. ఇప్పుడు సపోజ్ మనకున్న ఆసక్తి, మనం ఒక ఇంటిలోకి వెళ్ళాలనుకున్నాం, అది మన ఇల్లే, కానీ అక్కడ గర్భం ధరించడానికి కుదరదు. ఎవరు మనుషులు లేరు, మనుషులకు కుదరదు. కానీ మనకు బలమైన కోరిక అక్కడికే వెళ్ళాలని ఉంది. అప్పుడు మన ఇంట్లో ఉన్న కుక్కకి గర్భం ధరించే అవకాశం ఉండొచ్చు, కావుకు ఉండొచ్చు, గేదకు ఉండొచ్చు, అనేక జంతువులకి, మన ఇంటి దగ్గర ఉండే జంతువులకు ఉండొచ్చు, బల్లికో పిల్లికో. అప్పుడు మనం ఆ జన్మలోకి కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ప్రాధాన్యత, ఆసక్తి ఆ ఇంట్లోకి వెళ్ళటం అయినప్పుడు అలా జరగచ్చు. జరుగుతుందని కదా, జరగచ్చు. నీ ఆసక్తి మీద ఉంటుంది. లేదు, ఎవరైనా గర్భం ధరించే అవకాశం ఉన్నవాళ్ళు నువ్వు అనుకున్న ప్రదేశంలో ఉంటే అక్కడ వాళ్ళ ద్వారా నువ్వు శరీరాన్ని పొందొచ్చు. అందుకే చాలా మంది వాళ్ళకు పుట్టిన పిల్లలకి పూర్వీకుల పేర్లు పెట్టుకుంటారు. మా నాన్న పుట్టాడు, మా తాత పుట్టాడు, మా అమ్మ పుట్టింది అంటే చనిపోయిన వాళ్ళ దగ్గరోళ్ళు అనే భావనతో పెట్టుకుంటారు. కారణం ఏంటంటే ఆసక్తి ఉన్న వాళ్ళు అక్కడికి వస్తారు అని. అంటే ఖచ్చితంగా దాన్ని లాజికల్గా, అంటే తర్కబద్ధంగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆసక్తి ఉన్నప్పుడే, మనం ఆసక్తి ఉన్న చోటే జీవితంలో జీవించున్నప్పుడు కూడా ఆసక్తి ఉన్నాయే చేస్తున్నాం. ఆసక్తి లేనిది అసలు మనం చేయంగా. మనకు ఆసక్తి ఉన్న వాళ్ళతోనే మాట్లాడతాం, ఆసక్తి ఉన్న వాళ్ళనే ప్రేమిస్తాం. ఆ ప్రేమలో అభిమానాలన్నీ ఆసక్తి ఉన్న చోటే ఉంటాయి. ఆసక్తి ఉన్న పనులే చేస్తాం, ఆసక్తి ఉన్నవే చూస్తాం, ఆసక్తి ఉన్నవే తింటాం. అందుకని మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అంటే ఆసక్తిని బట్టి మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి రెడీ అయిపోయి ఉంటుంది. ఇది చెప్పబడింది. కానీ నేను కాదు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, మీరు అడగకండి. ఎందుకనంటే నిరూపణ లేని సత్యాలు ఇవి. అనేక గ్రంథాలు అనేక రకాలుగా చెప్పొచ్చు, మీరు విన్నారు. ఎలా తెలుస్తుంది మీకు చెప్పండి. మరణం తర్వాత ఎలా ఉంటుంది అన్నాం అనుకోండి, ఎలా తెలుస్తుంది? అసలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పొచ్చు, నమ్మించవచ్చు అందరినీ. ఎందుకని అక్కడ నిరూపణ లేనప్పుడు ఎవరైతే చెప్పినా నమ్మాల్సిందే. కానీ రీబర్త్ అనేది ఒకటి, పునర్జన్మ ఇలా వస్తుంది అని చెప్పినటువంటిది ఒక సిద్ధాంతం. మళ్ళీ ఈ సిద్ధాంతాల్లో ఎన్ని సిద్ధాంతాలైనా చెప్పొచ్చు. కొంతకాలం ఆత్మ అక్కడ ఉంటుందని, మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తుందని, ఇలా రకరకాలు అనేకం సృష్టించినవి ఉన్నాయి ఇక్కడ విషయాలు. దేన్ని అవునని కాదని కొట్టేయటానికి కుదరదు. ఎందుకంటే నిరూపణ లేని సత్యం. ఇవన్నీ నిరూపణ లేని సత్యాలు. నిరూపణ లేని సత్యమైనప్పుడు అబద్ధమైన నిజంగానే ఉంటుంది, నిజమైన అబద్ధంగానే ఉంటుంది. ఇందులో మీకు ఏది నచ్చితే అది నమ్మటమే. అందుకని ఎప్పుడు కూడా మనం చెయ్యగలిగినవి, మనం సాధించగలిగినవి, మనం తెలుసుకోగలిగినవి మాత్రమే ప్రశ్నలు వేయాలి. ఎవరినైనా మీరు ప్రశ్నించడం తప్పని కాదు. దీని మీద చాలామంది చెప్పారు, బోర్డులు చెప్పారు, కానీ ఇవి నిరూపణ లేని సత్యాలు. ఒకవేళ నిజమే అని తెలిసినా ఉపయోగం ఏమని చెప్పండి? అసలు ఉపయోగం కూడా లేదు. అసలు ఉపయోగం కూడా లేదు. ఇప్పుడు ఈ మరణం తర్వాత ఏమవుద్ది అని అడిగారు, నేను చెప్పాను. ఇంకా నా బోర్డు బోల్డ్ మంది బోల్డ్ గ్రంథాలు రాసేసారు, బోల్డ్ పుస్తకాలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి, బోల్డ్ మంది చదువుతానే ఉన్నారు. దానివల్ల ఒక్కళ్ళకన్నా ఉపయోగం ఉంది చెప్పండి?
ఎందుకని మరణం తర్వాత అసలు మనకు తెలియదుగా, అనుభవమే తెలియదుగా. కానీ ఇక్కడ ఒక ఉపయోగం ఉంది ఇదే ప్రశ్నలో, అందుకని ఈ ప్రశ్నకి సమాధానం చెబుతున్నా. హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్? మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుంది అంటే, అసలు లైఫ్కి మరణమే లేదు. లైఫ్ అంటే శరీరం కాదు, జీవితం కాదు, లైఫ్ ఫోర్స్. జీవితానికి ఆధారమైన ప్రాణశక్తికి మరణం లేదు అసలు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఆ ప్రాణశక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఆ తెలుసుకోమని చెప్పేది ఆత్మజ్ఞానం. ఆ ప్రాణశక్తి నువ్వే, ఆ లైఫ్ ఫోర్స్ నువ్వే. మనం లైఫ్ అనుకొని జీవించుకుంటూ వెళ్తున్నాం శరీరంతో, అది ప్రాబ్లం. జీవితం నేను అనుకుంటున్నాం, జీవితం నేను అనుకుంటున్నాం కాబట్టి జీవిని నేను అనుకుంటున్నాం. జీవికి జీవితానికి ఆధారమైన జీవమును నేను. దానికి మరణము లేదు, దానికి పుట్టుక లేదు. దాన్ని తెలుసుకుంటే శాశ్వతత్వము, దాన్ని తెలుసుకోమని చెప్పేది ఆత్మజ్ఞానం. కాబట్టి లైఫ్కి అసలు డెత్ లేదు, జీవానికి మరణం లేదు. కాబట్టి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏమి లేదు. ఒకవేళ జీవితం అని లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే మళ్ళీ పునర్జన్మ అంటే ఏం లేదు, మళ్ళీ పుడతాం అంతే. ఎవరైనా మళ్ళీ పుడతాం. ఎప్పటి వరకు పుడతాం అంటే జీవిలో ఉన్నటువంటి జీవిస్తానికి ఆధారమైనటువంటి జీవాన్ని తెలుసుకునే వరకు, జీవము నేను అని తెలుసుకునే వరకు, అదే శక్తి, అనంత ఆత్మశక్తి. అప్పటి వరకు మళ్ళీ ఇలా పుడుతూనే ఉంటాం, చస్తూనే ఉంటాం అనేటువంటి విషయాన్ని పెద్దలైన మహాత్ములు అనేక గ్రంథాల ద్వారా తెలియజేశారు. అయితే దీనివల్ల మళ్ళీ చెబుతున్నా, దీనివల్ల ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదంటే ఇందులో సాధనకి ఏది కుదరదు. సాధనకు ఏది కుదరదు. ఇందులో సాధనకి కుదిరే అంశం ఏంటంటే, మరణం తర్వాత ఏమవుద్దో సాధనకు కుదరదు, ఎక్కడ పుడతాం అనేది మన సాధనకు కుదరదు. అదంతా ఒక నిర్ణయాల ప్రకారం జరిగిపోతుంది అన్నారు. అసలు అది నిరూపణ లేని సత్యం, దాన్ని మనం తెలుసుకోలేం. నేను దాన్ని కొట్టేయట్లా అసత్యం అంటలా, తెలుసుకోలేని విషయాల వైపు వెళ్ళటం సమయం వృధా. ఇక్కడ మనం తెలుసుకోగలిగిన అంశం ఒకటి ఉంది, ఏంటంటే మనలో ఉన్న జీవశక్తిని, ప్రాణశక్తిని ఇప్పుడు ఈ శరీరంలో ఉండగా మనం తెలుసుకోవచ్చు. మనం ఎలా తెలుసుకోవచ్చు? చాలా ఈజీ, అందులో ఏం పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. శరీరం మరణించింది అంటే ప్రాణం పోయింది అనుకుంటున్నాం. శరీరం ఉందంటే ప్రాణం ఉందనే అర్థం. శరీరం ఉన్నప్పుడు ప్రాణాన్ని ఎందుకు వెతకట్లా? మనం జీవితాన్ని జీవించుకుంటూ బయటకు వెళ్తున్నాం, శరీరం నుంచి బయటకు వెళ్తున్నాం, శరీర అవసరాల కోసం బయటకు వెళ్తున్నాం, శరీర కోరికల కోసం బయటకు వెళ్తున్నాం తప్ప శరీరంలో ఉన్న ప్రాణాన్ని ఎందుకు తెలుసుకోవట్లా? ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోయిందని ఊరుకుంటున్నాం. అక్కడ ప్రాబ్లం వచ్చింది. నాయన ఉన్నది కదా తల్లి, ఆ ప్రాణం నీలో ఉన్నది కదా, ఉంటేనే కదా జీవిస్తున్నావు. ఆ ప్రాణంతోనే కదా శరీరం కదులుతుంది, మనసు కదులుతుంది, ఇంద్రియాలు కదులుతున్నాయి, కోరికలు తీర్చుకుంటున్నావు, ప్రయత్నాలు అంటున్నావు, అవసరాలు అంటున్నావు. మొత్తం జీవితం అనేది ఆ జీవంతోనే కదా నడుస్తుంది. కాబట్టి జీవించొద్దంటలేదు, జీవిస్తూ జీవాన్ని కూడా తెలుసుకో. అప్పుడు మనకు వచ్చేది ఏంటి? ప్రశ్న ఏంటి ఇక్కడ అంటే, హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ కాదు, హౌ ఈజ్ ద లైఫ్, లేదా వాట్ ఈజ్ ద లైఫ్ ఫోర్స్. హౌ ఈజ్ ద లైఫ్ ఫోర్స్? జీవశక్తి ఎలా ఉన్నది, జీవితాన్ని నడిపేటువంటి జీవశక్తి ఎలా ఉన్నది, అది ఏ రకంగా ఉంది, దాన్ని ఎలా తెలుసుకోవాలి? నాలోనే ఉంది. ఆ ప్రాణం నాలో లేకపోతే నా శరీరం కదలదు. చచ్చిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి జీవిస్తూ జీవాన్ని తెలుసుకోవాలి. జీవాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అది ఎక్కడ ఉంది? నాలోనే ఉంది. నాలో ఉందన్నప్పుడు నేనేం చేయాలి? నా బయటికి వెళ్లకుండా నా లోపలికి రావాలి. బయటికి వెళ్ళు, జీవించు, కుటుంబం చూసుకో, పిల్లలు చూసుకో, ఇల్లు చూసుకో, ధన సంపాదనలు చూసుకో, అన్నీ చేసుకో, శరీరాన్ని రక్షించుకో, కాపాడుకో, అన్నీ చేసుకో. కానీ ఇవన్నీ చేస్తూ బయట తిరుగుతూ కాసేపు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు లోపలికి కూడా రా. నీ లోపల నువ్వు చూసుకో. బయట తిరగడం ఆపే, శరీరాన్ని ఆపి చక్కగా ఒక ఏకాంత స్థలంలో కూర్చో, ప్రశాంతంగా కూర్చో. నువ్వు ఎలా కూర్చోగలిగితే అలా కూర్చో, కళ్ళు మూసుకొని కూర్చో, నీ లోపల గమనించుకో. గమనిస్తే నీకు ఆలోచనలు, భావాలు అన్నీ కదులుతూ కనపడతాయి. ఆలోచనలు, భావాలు కదులుతున్నవి ఏం చెబుతాయి? శరీరంతో ఏదో చేద్దామని చెబుతాయి.
శరీరంతో ఏదో చేద్దాం అన్నప్పుడు మనం మామూలుగా బయటకు వెళ్ళి చేస్తున్నాం, అదే ప్రయత్నాలు. ఇప్పుడు నేను వద్దని కూర్చున్నాను కనుక జస్ట్ లోపల గమనించుకో, శరీరంతో ఏదో చేద్దామని చెబితే నేను చెయ్యను అనే నిర్ణయంలో ఉన్నాను కనుక జస్ట్ ఉన్న ఆలోచనలు గమనించండి. ఆ చేద్దామని చెబుతున్నటువంటి ఆలోచనలు, భావోద్వేగాలు, కదలికలు, ఇష్టాలు, అయిష్టాలు అన్నీ కనపడతా ఉంటాయి. గమనిస్తూ ఉండు. అలా గమనిస్తూ కూర్చో. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చో. అలా వరుసగా కొన్ని రోజులు కూర్చో. ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు కూర్చో. ఏ ఆలోచనలైనా రాని, ఏం పర్వాలేదు. అవి ఎంత భయంకరమైనైనా, ఎంత ఇబ్బంది పెట్టేవైనా, ఎంత బాధ పెట్టేవైనా, ఎంత సుఖకరమైనైనా, ఎంత దుఃఖకరమైనైనా, ఊరికనే కూర్చున్నప్పుడు వచ్చే ఊరికనే ఒట్టి ఆలోచనలు నిన్నేం చేయలేవుగా. అంటే ఇప్పుడు ఆలోచనలో ఒక పాము వచ్చింది అనుకుందాం, ఊరికనే ఆలోచనలో వచ్చిన పాము నేను గరుస్తుందా? ఇప్పుడు నువ్వు కళ్ళు మూసి కూర్చుంటే కరవదుగా. కాబట్టి నువ్వు భయపడక్కర్లా, ముందు ఆ విఘ్నతతో కూర్చో. అలాగే ఆలోచనలో వచ్చిన పులి నిన్ను తినేదిగా. అలాగే ఏదైనా ఆలోచనలో వచ్చిన సుఖము నీకు ఉపయోగం లేదు, ఆలోచనలో వచ్చిన దుఃఖము నీకు ఉపయోగం లేదనే విఘ్నతను తీసుకొని కూర్చో. అందుకని భయపడబాక, దుఃఖపడబాక, భావోద్వేగాలు ఏమొస్తే దానికి చెలించిపోబాక. భావోద్వేగాలను విడిగా చూడటం నేర్చుకో. ఎందుకని? ఆలోచనలో వచ్చిన పాము ఏం చేయదు, ఆలోచనలో వచ్చిన భూతం ఏం చేయదు, ఆలోచనలో వచ్చిన పులి ఏం చేయదు, ఆలోచనలో వచ్చిన మనిషి ఏం చేయడు, ఆలోచనలో వచ్చిన ఏది ఏం చేయదు. ఎందుకంటే ఆలోచన పదార్థం కాదు, వస్తువు కాదు, రూపం కాదు, అక్కడ శరీరం లేదు, జస్ట్ అది స్మృతి. అంటే ఒక నీడ లాంటిది, ఊరికనే లోపల కదలాడింది, ఒక మెమరీ కదిలింది అంతే. ఇది మెమరీ మాత్రమే కదులుతుంది, ఆలోచనలు అంతే. భావోద్వేగాలన్నీ నీడల రూపంలో ఉన్న లోపల జ్ఞాపకాలు కదులుతున్నాయి. అక్కడ నిజమైనటువంటి వస్తువులు, విషయాలు, మనుషులు, అనుభవాలు ఏమీ లేవు అని నీ మనసు గ్రహించి నీ ఆలోచనలను, నీ భావోద్వేగాలను వేరుగా చూడగలిగినంత వరకు కూర్చుంటానే ఉండు, ఎన్ని నెలలైనా. కొంతకాలానికి నీకు స్థిరపడుతుంది. ఏంటి అంటే భావోద్వేగాలకు నేను స్పందించిపోవక్కర్లేదు, అవి కేవలం నీడలు మాత్రమే, మెమరీ మాత్రమే, అక్కడ నిజమైంది ఏమీ లేదు. అలా చూడటం వస్తుంది. అలా చూడటం వచ్చినప్పుడు ఏమైంది? అన్ని భావోద్వేగాలకు స్పందించకుండా ఉండటం కూడా వస్తుంది. ఎందుకని? విడిగా చూస్తున్నావుగా, లోపల అక్కడ క్రియ లేదుగా, మనిషి లేడుగా. అది భయమైనా, అది దుఃఖమైనా, అది సుఖమైనా దానికి సంబంధించిన విషయం అక్కడ ఏం లేదు అసలు. జస్ట్ అది స్మృతిలో ఆలోచన కదిలింది, భావం కదిలింది. భావం ఏం చేయదు. నీడని ఏం చేస్తుంది? మనిషి ఏమన్నా చేస్తాడు, నీడేం చేయలేదు కదా. అలాంటిది స్మృతి. ఈ విషయం బాగా మన మనసుకి, మన శరీరానికి, మనకే అర్థం అవ్వాలి. అలా అర్థమైనాక అలా కూర్చుంటూ ఈ భావాలను ఎప్పుడైతే పట్టించుకోని స్థితి వస్తుందో, అంటే అవేమీ చెయ్యి, వాటితో పెద్ద పట్టించుకోక్కర్లేదనే స్థితి వస్తుందో, అసలు ఈ భావాలకు మూలం ఏంటి అని ఆలోచించు. ఈ భావాలు ఎక్కడున్నాయి, ఇది మూలం ఏంటి? కదలికలు వస్తున్నాయిగా, భావోద్వేగ కదలికలు తెలుస్తున్నాయిగా. నేను శరీరం కదపట్లా, కానీ శరీరం బతికే ఉంది. లోపల భావాలు కదులుతున్నాయిగా. భావాలు అసలు ఎలా కదులుతున్నాయని ఆలోచిస్తే భావాలన్నీ శక్తి వలన కదులుతున్నాయి. శరీరం కూడా శక్తి వలనే కదులుతుంది, నిలిచింది. అయితే ఇప్పుడు భావాలలో భావాన్ని పట్టించుకోవడం మానేసేవుగా, దానివల్ల ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు, కష్టం లేదు అని, దానికి అంత విలువ ఇవ్వక్కర్లేదని. ఇది కొన్ని నెలల పాటు జరిగితే కానీ ఆ భావన రాదు. అలా ఎప్పుడైతే వదిలేసావో శక్తి భావనలోకి వెళ్ళగలుగుతావు. అసలు వీటికి మూలం శక్తి. అందుకని భావాలలో భావాన్ని వదిలేసి భావాలకు మూలమైన, కదలికకు మూలమైన జీవశక్తిని పట్టుకో. అది లైఫ్ ఫోర్స్. అదే నీలో ఉన్న ప్రాణశక్తి. అది పట్టుకోవడానికి నెలలు పట్టుద్దా, సంవత్సరాలు పట్టుద్దా, నువ్వు చేసే ప్రయత్నము, శ్రద్ధ, నువ్వు ఉపయోగించే సమయం వీటి మీద ఆధారపడి ఉంటుంది. కానీ అలాగే చేయి, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే దాన్ని పట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు లైఫ్ ఏంటో అర్థమవుద్ది. అసలు ఒరిజినల్ లైఫ్ ఏంటో, శక్తి ఏంటో అర్థమవుద్ది. జీవము తెలుస్తుంది, జీవితంలో ఉన్న జీవము తెలుస్తుంది, ఆ జీవశక్తి తెలుస్తుంది. ఆ జీవశక్తి ఎరుకొచ్చినప్పుడు, తెలిసినప్పుడు మరణించేది జీవిస్తున్న శరీరమే గాని జీవము కాదు. నేను జీవాన్ని. ఇప్పుడు జీవాన్ని అంటే శరీరాన్ని కాదని కాదు, జీవితం నాది కాదని కాదు. జీవితం నాదే, శరీరం నేనే. ఇప్పుడు నేను ఒకవేళ
జీవము నేను అంటే శక్తిని నేను తెలుసుకున్నా ఈ శరీరం ఉంటుంది, ఈ జీవితం ఉంటుంది, ఇది ఇలాగే సాగుతూ ఉంటుంది, దీనికి అన్ని సమకూర్చాలి, దాని శరీరాన్ని రక్షించుకోవాలి, అన్నీ చేయాలి. కానీ జీవము నేను, నశించని జీవము నేను అనేటువంటి ఒక ఎరుక కలుగుతుంది. ఆ ఎరుక కలిగినప్పుడు శరీరము నామమాత్రం అయిపోద్ది. అది నశించినా నాకు వచ్చిన ఇబ్బంది లేదు, ఎందుకంటే నశించని శక్తి స్వరూపంలో నేను ఎప్పుడు శాశ్వతంగా ఉంటాను. అందుకని నాకు బాధ, దుఃఖం, భయం అనిపించదు. నేను అంతమైపోతాను అన్న భావన ఉండదు. పైగా ఆ శక్తిలోకి వెళ్ళినప్పుడు ఆ భావన అనంత ఆత్మభావన కలుగుతుంది అన్నారంటే శక్తి విడివిడిగా లేదు, మొత్తం ఏకశక్తిగా ఉంది అని నీకు తెలుస్తుంది అన్నాడు. అలా తప్ప శక్తిని ఇంకోలా తెలుసుకుంటానికి దారి లేదు. ఎందుకనంటే మనం బ్యాక్టీరియాని చూడలేకపోతున్నాం, మనలో ఉన్నటువంటి కణజాలమే మనకు తెలియదు. అంత సూక్ష్మాది సూక్ష్మమైన అయినప్పుడు వాటికంటే లక్షల కోట్ల రెట్లు సూక్ష్మాది సూక్ష్మమైన శక్తిని ఇలా తప్ప ఇంకోలా తెలుసుకునే ఛాన్స్ లేదు. కాబట్టి నీలోనే నీ లోపలికి వెళ్ళి తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటి? తపించుట. శరీరాన్ని వదిలి, మనసును వదిలి, అంటే భావాలను, భావోద్వేగాలను వదిలి, వీటికి ఆధారమైన శక్తులు భావనలోకి వెళ్లే వరకు తపస్సు చేస్తూనే ఉండాలి. అది ఫుల్ టైం చేస్తే తపస్సు, పార్ట్ టైం చేస్తే ధ్యానం, అంతే, ఇంకేం లేదు. అదే సాధన. దాని గురించి తెలుసుకోవటం, దాని గురించి వినటం, దాని గురించి చదువుకోవటం, దాని గురించి ప్రయత్నించటం, ఇదంతా సాధన అంటారు. అది మీరున్న స్థితిని బట్టి ముందు తెలుసుకోకుండా చేయలేరు అనుకున్నప్పుడు ముందు తెలుసుకోవాలి, శ్రవణము. తర్వాత విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి, మర్చిపోకుండా. మననం చేసుకుంటూ విన్న విషయం గుర్తుంటుంది. దాన్ని సాధనలోకి తీసుకెళ్ళాలి. 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, గంటో 2 గంటలో మీ ఓపికని బట్టి, మీకున్న సమయాన్ని బట్టి, మీరు చేయగలిగిన విధానాన్ని బట్టి. కానీ భౌతిక జీవితం దెబ్బతీసుకొని, ఆర్థిక జీవితం దెబ్బతీసుకొని, కుటుంబ జీవితం దెబ్బతీసుకొని సాధనలు చేద్దామంటే కుదరదు. ఎందుకనంటే మనస్సు సహకరించాలి, శరీరం సహకరించాలి. ఈ రెండు సహకరించాలంటే జీవితం ప్రశాంతంగా ఉండాలి, అప్పుడు మాత్రమే కుదురుతుంది. అందుకని ముందు భౌతిక జీవితం, కుటుంబక జీవితం, ఆర్థిక జీవితం, శరీరపరమైన, మానసికపరమైన విషయాలు వీలున్నంత ప్రశాంతంగా ఉంచుకొని, వీలున్నంత అన్ని తగ్గించుకుంటే అన్ని ప్రశాంతంగానే ఉంటాయి. సంతృప్తిగా ఉండటం నేర్చుకుంటే సాధన కుదురుతుంది. ఇలా తప్ప ఇంకోలా ఈ సాధన కుదిరే అవకాశం లేదు. అందుకని దీన్ని ఆత్మజ్ఞానము అన్నారు. ఆధ్యాత్మిక చదువు ఇది చదువు. ఇక్కడ మహిమలు మాయలు ఏముండవు. నీ శాస్త్రం, నీ అంతర్గత శాస్త్రం. నువ్వు శరీరానివి, నువ్వు మనసువి, నువ్వు బుద్ధివి, నువ్వు అహంకారానివి, నువ్వు ప్రాణశక్తివి, నువ్వు జీవివి, నీకు జీవితం ఉంది, ఇవన్నీ కరెక్టే. కానీ మనం ఇందులో నేను శరీరం అనేది ఒప్పుకుంటున్నాం, నేను మనసు అనేది ఒప్పుకుంటున్నాం, ఇంకా కొంచెం పరిశీలిస్తే నేను బుద్ధి అనేది ఒప్పుకుంటాం, నేను అహంకారం అనేది ఒప్పుకుంటున్నాం, నేను జీవిని ఒప్పుకుంటాం, నేను జీవిస్తున్నాను అనేది ఒప్పుకుంటాం. నేను ప్రాణశక్తి అనేది చెప్పుకుంటాం కానీ ఒప్పుకోమంటే విరోధిస్తామని కాదు, తెలుసుకోం. ప్రాణం పోయిందంటాం, వదిలేసి ఊరుకుంటాం అంతే. అరే ప్రాణం పోతే మనిషే పోతున్నాడు కదా, కాబట్టి అంత ఇంపార్టెంట్ అయిన ప్రాణాన్ని మనిషి ఉండగా ఎందుకు తెలుసుకోవట్లేదు అంటే, లేదు నేను శరీరం నాకు ఈ కోరికలతోనే సతమతం అయిపోయి ఇంద్రియ కోరికలు అవసరం అనిపించేసి బయటకు పరిగెత్తేస్తుంది అంతే. అందుకని మహాత్ములు చెప్పారు, నాయన అంత ఇంపార్టెంట్ అయిన ప్రాణం అది లేకపోతే ఈ శరీరమే పనికిరాదు, దీన్ని తీసుకెళ్లి కాల్చేసి పూర్తి చేస్తారు. కాబట్టి అది ఉండగా అతి ముఖ్యమైనది అందులో ఒకటి ఉంది, అదే జీవము. జీవిలో ఉన్న జీవము, ఆ జీవమే జీవితము నాయన. ఆ జీవ కదలికలో జీవితం అయింది, కదలికలకు అది సహకరిస్తుంది. కాబట్టి ఆ జీవాన్ని తెలుసుకో, ఆ ప్రాణశక్తిని తెలుసుకో, ఆత్మశక్తిని తెలుసుకో. అది అంత ఇంపార్టెంట్ అయింది, ముఖ్యమైంది. అది పోతే తెలుసుకోవడం కుదరదు, మళ్ళీ నీకు శరీరం కావాలి. కాబట్టి శరీరం ఉండగానే తెలుసుకో అని చెప్పారు. శరీరంతో జీవించొద్దని లేదు, అనుభవించొద్దని లేదు, వదిలేయమని లేదు. మొత్తం శరీరంతో జీవితాన్ని చక్కగా జీవించుకో, హాయిగా జీవించుకో. ఒక పావు గంట కేటాయించు జస్ట్ నీ లోపలికి వెళ్ళి తెలుసుకోవడానికి. అది తర్వాత నీకు అర్థమవుతా ఉంటే అదే సమయం పెరుగుతూ ఉంటుంది. కాలంలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, దాని అంతటా అదే జరుగుద్ది. నువ్వు జస్ట్ నీ ప్రయత్నం చేసి నువ్వు వెళ్తా ఉంటే నీకు సహకారం సృష్టిలో వస్తూ ఉంటుంది. సృష్టిలో చూడండి, ఇప్పుడు చెడ్డోళ్ళు, మంచోళ్ళు, దొంగలు, దోపిడీ దొంగలు, కూనీకోరులు, దయాపరులు, త్యాగులు, వీళ్ళందరూ ఉన్నారు. అందరూ సైంటిస్టులు, రకరకాల కనుక్కునేవాళ్ళు, అందరూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే ఆ ప్రయత్నానికి తగ్గవన్నీ దొరుకుతున్నాయి వాళ్ళకి.
దారి చూపిస్తుందిగా ప్రకృతి. ఇప్పుడు ఒక పిన్నిస్ కనుక్కున్నాడంటే ఆయన ఆలోచన నుంచి పుట్టింది అది. ఒక ర్యాకెట్ కనుక్కున్నా ఆయన ఆలోచన నుంచి పుట్టింది. ఒక దొంగతనం చేయాలి, జాగ్రత్తగా సౌండ్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాలి, కిటికీ తలుపులు ఎలా ఊడదీయాలి, మోత లేకుండా ఎలా వెళ్ళాలి, గోడకు కన్నాలు ఎలా వేయాలన్నా ఆయన తల్లోంచే పుట్టింది అది. లేదు ఒక ఆపరేషన్ చేసి, హార్ట్ ఆపరేషన్ చేసి ఆ మనిషిని బతికించాలన్నా ఆయన తల్లోంచే పుట్టింది అది. అన్ని మనిషి తల్లోంచే పుడతాయి, చెడైనా మంచైనా ఆ తలే జ్ఞానం. నువ్వు దాన్ని ఏ వైపు ఉపయోగిస్తే అందులో నిన్ను ముందుకు తీసుకెళ్ళి నీకు దారి చూపిస్తుంది. అది నీలోనే ఉంది. దారి చూపించేది కూడా నీలోనే ఉంది. నువ్వు ప్రయత్నిస్తే చాలు. ఆ వైపు దిశానిర్దేశం చేసి జ్ఞానాన్ని అటువైపు పెడితే అందులోంచి నేను తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు శరీరం నేనన్న వైపు పెట్టాం, అందుకని బయటికి తీసుకుపోతుంది. ఎందుకంటే మహాత్ములు ఏం చెప్పారంటే, శరీరం నీవు అనేది కరెక్టేనైనా శరీరం లేకుండా కుదరదు కాబట్టి బయటికి వెళ్ళు, బయట తిరుగు, అన్నీ చేసుకో, కానీ జ్ఞానానికి ఈ దిశ కూడా చూపించు. జ్ఞానాన్ని పట్టుకోవాలి, జ్ఞానం సత్యాన్ని పట్టుకోవాలి, జ్ఞానం లోపల ఉన్న జీవాన్ని పట్టుకోవాలి. అందుకని కాసేపు లోపలికి కూడా తిప్పు. అప్పుడు లోపలికి ఎప్పుడైతే తిప్పుతావో ఆటోమేటిక్గా అదే నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోద్ది. దానిలో అన్నీ ఉన్నాయి. జ్ఞానం అంటే ఒక సంపూర్ణత, సర్వం దానిలో ఉన్నాయి. దాన్ని నువ్వు చెడుకు ఉపయోగిస్తావా మంచిగా ఉపయోగిస్తావా అనేది నీ విజ్ఞత. అందుకని దాన్ని శక్తిని తెలుసుకోవడానికి ఉపయోగించి, ఆ శక్తే జ్ఞానం, జ్ఞానమే శక్తి. అది వేరు కాదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. అంటే అనుభవజ్ఞులు చెప్పారు. ఏంటి సత్యం? అదే సత్యం. ఏంటది సత్యం? ఏంటి? జ్ఞానమే. జ్ఞానం అంటే ఏంటి? తెలియట. నువ్వు ఏ దిశలో పెట్టావో ఆ దిశలో అన్నీ తెలుస్తూ ఉంటాయి నీకు. అది తెలియటానికి నువ్వు నిరంతరం అటే పెట్టి ప్రయత్నిస్తూ ఉండాలి. నువ్వు ప్రయత్నిస్తుంటే నీకు అది ఆవిష్కరిస్తూ ఉంటుంది, తనలో ఉన్నటిని నీకు చూపిస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? నీలోనే ఉంది జ్ఞానం. నువ్వే జ్ఞానం. జ్ఞానం లేకపోతే అసలు నువ్వు ఏది చేయలేవుగా. నువ్వు కాలు తీసి కాలేయాలన్న జ్ఞానమే, నువ్వు చూడాలన్న జ్ఞానమే, నువ్వు వినాలన్న జ్ఞానమే, నువ్వు గ్రహించాలన్న జ్ఞానమే, నువ్వు అర్థం చేసుకోవాలన్న జ్ఞానమే, నువ్వు ప్రయత్నించాలన్న జ్ఞానమే. ఏ చిన్నదానికైనా జ్ఞానం లేకుండా కుదరదు. కాబట్టి జ్ఞానం నువ్వే, జ్ఞానం నీలోనే ఉంది. ఆ జ్ఞాన దిశని ఇటు కూడా పెట్టు అని చెప్పారు. జ్ఞానాన్ని జ్ఞానం తెలుసుకునేలా జ్ఞాన దిశని పెట్టు. సత్యం జ్ఞానం. జ్ఞానమే సత్యం. సత్యం వేరు, జ్ఞానం వేరు కాదు. అనంతం. అది ఎంత అంటే అనంతం జ్ఞానం. ఉన్నదంతా అదే. మరి ఏంటి అది అంటే బ్రహ్మ. బ్రహ్మము అంటే అదే నీలో ఉన్న జీవశక్తి, ప్రాణశక్తి, ఆత్మశక్తి. అదే అంటే ఆత్మశక్తి అదే, జీవశక్తి అదే, అదే సత్యము, అదే జ్ఞానము, అదే బ్రహ్మము. సర్వము ఒకటే. ఆ ఒకటి నువ్వే, నీలోనే ఉంది. కాబట్టి అది నీకు తెలియబడాలి అంటే నీ లోపలికి నువ్వు దృష్టి పెడితే నీలో ఉన్న జ్ఞానమే నీకు అర్థమవుతుంది. అదే తెలియజేస్తుంది, అదే రూట్ ఇచ్చేస్తుంది. నువ్వు రూట్ తిప్పు చాలు. నువ్వు ఇప్పుడు శరీరపరమైన రూట్ ఇచ్చావు దానికి. అందుకని బయటికి తీసుకెళ్లి శరీరపరమైన ఆవిష్కరణలన్నీ ప్రపంచంలో ఎందుకు అనుకుంటుంది చూడండి. ఆ జ్ఞానమేగా. ఆకాశం నుంచి ఎవరో కొత్తగా పుస్తకాలు రాసి మనుషులకి వచ్చి చెవుల్లో ఓదట్లేదుగా. ఇదిగా ఇలా కనుక్కోండి, తయారవుద్ది, ఇది ఎలా చేయండి, ఇట్లా తయారవుద్ది అని డిజైన్లు ఇవ్వట్లేదుగా. ప్రతిదీ మనిషే కనుక్కుంటున్నాడు తన జ్ఞానంలోంచి. వాళ్ళు సామాన్య మనుషులే చదువుకొని కనుక్కుంటున్నారు అంతే. ఆ ముందు ఆ వైపు పెట్టారు జ్ఞానం. అలా పరిశోధించుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళకి స్ఫురణ వస్తూ ఉంటుంది జ్ఞానంలో. అలాంటి స్ఫురణ శక్తి నీలో ఉంది, నీ జ్ఞానంలో ఉంది. అలాంటి ఎరుక శక్తి నీలో ఉంది. ఆ స్ఫురణను ఎరుకను మేల్కొల్పితే అది తనను తాను ఆవిష్కరించుకుంటుంది శక్తి. అప్పుడు నీకు నేను అనంతాత్మను అన్నటువంటి భావన కలుగుద్ది. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నగా అయితే హౌ ఈజ్ ద లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే మరణం తర్వాత పునర్జన్మే. ఒకవేళ ఈ ప్రశ్నలో ఎవరు ఎన్ని రకాలు చెప్పినా, మీరు ఎన్ని పుస్తకాలు చదివినా అది నిరూపణ లేదు. నేను చెప్పినా లేదు, ఎవరు చెప్పినా లేదు. దానివల్ల ఉపయోగం లేదు. కొన్ని అడిగారని చెప్పాను. కానీ దీనివల్ల, ఈ ప్రశ్న వలన అద్భుతమైన ఉపయోగం ఉంది. ఎందుకు ఉంది అంటే హౌ ఈజ్ ద లైఫ్ అక్కడికి ఆపేసామనుకోండి, అక్కడికి ఆపేయచ్చు. లేదా వాట్ ఈజ్ ద లైఫ్ అక్కడికి ఆపేయచ్చు. ఆఫ్టర్ డెత్ లేదు. ఎందుకు లేదంటే లైఫ్ అనేది ఇక్కడ జీవము, లైఫ్ ఫోర్స్, జీవశక్తి. దానికి అసలు మరణమే లేదు. హౌ ఈజ్ ద లైఫ్ అని మీకు తెలియాలంటే మీ లోపలికి మీకు వెళ్తే మీకు తెలుస్తుంది. ఏమని అంటే దానికి మరణమే లేదని తెలుస్తుంది. మరణమే లేని దాని గురించి మరణం తర్వాత ఏమవుతుంది అని అనుకోవటం అసలు ఉపయోగకరమే కాదు. ఏముంది అందులో? అసలు మరణం లేదు మనిషికి. మీకు మరణమే లేదు. మీరు మరణం లేని సజీవ శక్తి. మరణం ఉన్నది శరీరానికి. మరణించిన శరీరం, మళ్ళీ చెప్పాను ఇందాక, ఒకవేళ మరణించింది శరీరం మీకు అదే కావాలి, తర్వాత ఏంటి మరణం తర్వాత అంటే మళ్ళీ పునర్జన్మ. అంతే సింపుల్ విషయం.
నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునే వరకు పునర్జన్మలు తప్పవు. ఇది గ్రంథాలు చెబుతున్నాయి, మహాత్ములు చెప్పారు. నిరూపణ లేదు, నిరూపణ కుదరదు, నిరూపణలు అడగొద్దు, నమ్మితే నమ్ముకోండి అంటున్నా. ఇప్పుడు నేను చాలా నమ్ముతాను, కానీ నిరూపణ లేని దాన్ని చెప్పడం వలన ఉపయోగం ఏంటంటున్నా. నాకు నమ్మకాలు లేవు కాదు, నేనేం నాస్తికుడిని కాదు, నేను అన్ని నమ్ముతాను. కానీ నిరూపణ లేని వాటిని చెప్పడం వలన ఉపయోగం ఏంటి? అలా నా నమ్మకాన్ని మీరు మీద రుద్దటం అవుద్ది. రుద్దితే ఏంటి ఉపయోగం? అప్పుడు కూడా మీకు ఉపయోగం ఉండదు. మీరు నమ్మారు, ఏంటి ఉపయోగం? ఉపయోగం ఒకటి ఉంది, ఏంటంటే నేను శక్తిని మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. నేనే లైఫ్ ఫోర్స్ని, ఆ లైఫ్ని నేనే, ఆనందాత్మ శక్తిని నేనే అని తెలుసుకోవచ్చు. అది ఉపయోగం. తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్న సందేహాలు వస్తే మీరు తప్పకుండా అడగండి, మాట్లాడుకుందాం. ప్రశ్న వేసే ప్రతి వాళ్ళు ఒక క్యూరియాసిటీ ఉన్నవాళ్లే, తప్పకుండా ప్రశ్నించండి. మీ ప్రతి ప్రశ్నకి మీకు ఏదో ఒక మేలు జరిగే ఆన్సర్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ప్రశ్న పుట్టింది అంటేనే లోపల ఒక వెతుకులాట మొదలైంది అని అర్థం. ఆ వెతుకులాటకి తప్పకుండా జ్ఞానం దొరుకుతుంది. జ్ఞానం దొరకబోయే ముందు ప్రశ్న పుట్టిస్తుంది అది. అందుకని తప్పకుండా ప్రశ్నించండి, చెప్పుకుంటూ వెళదాం. నేను చెప్పిన వాటిల్లో ఏదైనా కూడా తప్పు ఉందనిపిస్తే దయచేసి నేను క్షమించండి. ఎందుకనంటే నేను చాలా సామాన్యుణ్ణి. అంత జ్ఞానం, అసలు సృష్టి మొత్తం జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరుంటారండి ఇక్కడ? ఎవరో ఏదో మహాత్ములు అందించినటువంటి జ్ఞాన గ్రంథాల ఆధారంగా వెళ్తున్నాను తప్ప నేనైతే చాలా సామాన్యుణ్ణి. నాకు మొత్తం సృష్టి గురించి అసలు తెలియదు, నాకు ఆత్మానుభవం కూడా అవ్వలేదు. నేను చెప్పినటువంటి ఆ జీవశక్తి, ప్రాణశక్తి, మనలోనే ఉన్న ఆత్మశక్తి ఏది ఉందో ఆ శక్తి అనుభవం నాకు అవ్వలేదు. ఇలా మాటలు చెప్పడం వరకే నాకు తెలిసింది, కుదిరింది. అందువల్ల ఒకవేళ నేను చెప్పే మాటలు సబబుగా లేకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఏదైనా సబబుగా ఉండి మీకు అర్థమైంది అని అనిపిస్తే చక్కగా తీసుకొని మీరు సాధన చేసుకోండి. ఇందులో మీరు మోసపోయేది ఏమి ఉండదు. మీరు ఏ ఫీజులు కట్టక్కర్లేదు, ఏ డబ్బులు ఇవ్వక్కర్లేదు, కనీసం సేవలు చేయక్కర్లేదు, మీ నమస్కారం కూడా అక్కర్లేదు. కొంతమంది నమస్కారం బొమ్మలు పెడతారు, ఎందుకు ఆ నమస్కారం కూడా అక్కర్లేదు. మీకు ఉపయోగపడితే ఉపయోగించుకోండి, మీకు ఏ నష్టము లేదు. కాబట్టి అందులో ఏదైనా మేలైన జ్ఞానపరమైన విషయం ఉంది, నేను కాసేపు అలా ప్రశాంతంగా కూర్చొని నా లోపలికి నేను చూసుకోవచ్చు, నన్ను నేను గమనించుకోవచ్చు అని మీకు అనిపించింది అనుకోండి, అదే అదృష్టం. చాలు, చక్కగా కూర్చోండి. ఒక 10 నిమిషాలు కూర్చోండి, ఒక పావుగంట కూర్చోండి, ఒక అరగంట కూర్చోండి, మీ వీలుని బట్టి, మీ అవకాశాన్ని బట్టి. భౌతిక జీవితం పాడు చేసుకోకండి. అప్పుడు మీకు ఏ సందేహాలు వచ్చినా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను ఆ ప్రయాణంలో వెళ్ళాలనుకుంటున్నాను. ఇలా ఎవరైనా ప్రశ్నించినప్పుడు, అలా చెబుతున్నప్పుడు నాకు చక్కగా కాసేపు ఆ ధ్యాసలో నేను ఉంటాను. మీ వలన నాకే ఉపయోగం ఉంది తప్ప నా వలన మీకు ఉపయోగం ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. కానీ నాకు ఉపయోగం ఏంటి అంటే, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే ఆ విషయాలన్నీ నా లోపల ఒకసారి మననం జరుగుతాయి. మీకు చెబుతున్నప్పుడు నాకు మననం జరుగుతూ ఉంటుంది. ఇంకొకళ్ళకి చెప్పగలిగేంత స్థాయిలో మననం జరుగుతుంది అంటే మీకు అర్థమైంది అంటే నాకు బాగా అర్థమైంది అని అర్థం. మీకు అర్థం అవ్వలేదు అంటే నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు అని అర్థం. అలా మీరు ప్రశ్నిస్తూ ఉండండి. మళ్ళీ చెబుతున్నప్పుడల్లా నాకు ఇంకా అర్థమవుతూ ఉంటుంది, నాకు ఇంకా మననం జరుగుతూ ఉంటుంది, నాకు సాధన అవుతుంది. ఈ సాధన ఏదో ఒక రోజు నన్ను ఆ వైపు తీసుకెళ్తుంది ఖచ్చితంగా. ఎందులో దృష్టి పెట్టామో, ఎందులో జ్ఞానాన్ని వినియోగిస్తున్నామో, ఎందులో శ్రద్ధను పెడుతున్నామో అందులో ఆ రంగంలో జ్ఞానావిష్కరణ అంతరంగంలోనే జరుగుతుంది. అలా ప్రపంచంలో కనుగొనబడినటువంటి అన్ని విషయాలు జ్ఞానావిష్కరణ వాళ్ళ తలలో వాళ్ళ లోపల జరిగిందే. మనుషులు కనుక్కున్న విషయాలు కోటాను కోట్లు ఉన్నాయి. ర్యాకెట్లు వేసుకొని ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోగలుగుతున్నటువంటి మానవుడు తన అంతరంగంలోనే ఆ ర్యాకెట్ని కనుక్కున్నాడు. ఒక పిన్నీసునో, ఒక సూదినో, ఒక గుండీనో కనుక్కున్నటువంటి ప్రతి మానవుడు అది తన అంతరంగంలో ఆవిష్కరణే. జ్ఞానాన్ని ఏ వైపు పెడితే ఆ వైపు అది నీకు తనలో ఉన్న సంపూర్ణతను నువ్వు కోరుకున్న విధంగా ఆవిష్కరిస్తూ ఉంటుంది. అందుకని నా జ్ఞానాన్ని ఇందులోనే పెట్టదలిచాను. అందుకని మీరు ప్రశ్నలు అడిగిన వాళ్ళకి తప్పకుండా చెబుతాను. అయితే ఈ కొన్ని నమ్మకం లేని నిజాలు అంటే నిరూపణ లేని సత్యాలు వీటి వలన ఉపయోగం లేదని అన్నాను. అంటే ఏంటి, మరణం తర్వాత ఏమవుతుంది, పై లోకాలు ఏంటి, ఈ లోకాలు ఏంటి, ఆ లోకాలు ఏంటి అని. అది మిమ్మల్ని కించపరచడానికి అసలు లేదు. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకోండి. నిరూపణ లేని విషయాలు మాట్లాడుకోవటం వలన అసలు ఉపయోగం ఉందా? ఒకవేళ నేను చెప్పా మీరు నమ్మారు, అయినా ఉపయోగం ఉందా? మరణం తర్వాత ఏమైతే మనకెందుకు, మరణించక ముందు ఏం చేయాలో చూసుకుందాం. ఇప్పుడు ఉన్నాం మనం, అది నిజం. మరణం తర్వాత ఏమైనా మనకు అది నిజం కాదు. ఇప్పుడు ఉన్నది నిజం.
ఉన్న మనలో జీవశక్తి ఉన్నది నిజం, ప్రాణశక్తి ఉన్నది నిజం. దాన్ని నిజంగా తెలుసుకోవచ్చు. ఇది నిరూపణతో కూడిన సత్యం. ఇది నిరూపణ సత్యాలండి. అందుకని నిరూపణ సత్యాలలో మన జ్ఞానాన్ని పెట్టి అలా ముందుకు సాగుదాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. మీ సందేహాలను ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. నేను ఏదైనా పొరపాటుగా చెప్పినట్టు అనిపించినా, తప్పు చెప్పాడు అనిపించినా, సరిగా చెప్పలేదు అనిపించినా, మీకు అన్నీ అనిపించవచ్చు, అందులో తప్పు లేదు, నన్ను క్షమించి వదిలేయండి. ఎందుకంటే నేను సామాన్యుడిని. ఎవరు ఈ ప్రపంచంలో అంటే దైవావతారులు కూడా ఈ ప్రపంచం మొత్తాన్ని ఎవరు ఒకే తాటిపైకి తీసుకురాలేకపోయారు. మొత్తం ప్రపంచాన్ని దైవావతారులు కూడా తమ బోధలతో నమ్మించలేకపోయారు. అందుకే ఎవరి మతాల వాళ్ళకే, ఎవరి దేవుళ్ళ వాళ్ళకే, ఎవరి విధానాల వాళ్ళకే, ఎవరి పద్ధతుల వాళ్ళకే ఉన్నాయి. అందుకని అందరినీ మెప్పించటం, అందరినీ నప్పించటం, అందరినీ ఒప్పించటం ఎవరి వల్ల కాదు. అది నా వల్ల అసలు కాదు. ఎందుకంటే నేను చాలా సామాన్యుడు. కానీ ఎవరైనా కొద్దిమంది నేను చెప్పేవి అర్థమైన వాళ్ళు ఉంటే చక్కగా తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి.